హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న విగ్రహాలు వచ్చేది శివ గణేష్ కళా ఆర్ట్స్లోది. చూడండి ఫ్రెండ్స్, లోపలికైతే వెళ్దాం. ఇక్కడైతే విగ్రహాలు అయితే హోల్సేల్ రిటైల్లో అయితే మీకైతే లభిస్తాయి. చాలా తక్కువ ధరతో అయితే లభిస్తాయి ఫ్రెండ్స్. చూడండి, విగ్రహాలు అయితే అచ్చైతే వేసి ఫినిషింగ్ అయితే ఇచ్చి పక్కనైతే ఉంచారు ఫ్రెండ్స్. 2 ఫీట్స్ నుంచి 15 ఫీట్స్ వరకు అయితే ఇక్కడైతే విగ్రహాలు అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఎవరైతే స్కిప్ అయితే చేయమాకండి ఫ్రెండ్స్. మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ అయితే వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్. మేకింగ్ అయితే జరుగుతుంది. విగ్రహాలు అన్ని విగ్రహాలు అయితే వచ్చేసి పక్కనైతే ఉంచారు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క డిజైన్తో అయితే ఉన్నాయి. అన్ని విగ్రహాలు అయితే చూసేద్దాం. లోపలైతే ఒక 15 ఫీట్ విగ్రహం అయితే బొజ్జగణపై అయితే రెడీ అయింది. మీకైతే చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. పైన అయితే షూన్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అయితే. వినాయకుడికి జ్యువెలరీ వర్క్ అయితే చాలా ఇచ్చారు. ఇంకా పెయింటింగ్ వేసి జ్యువెలరీకి అయితే గోల్డ్ ఫినిషింగ్ ఇస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది విగ్రహం. ఈ విగ్రహం అయితే వెనకాల ఆర్చ్ అయితే ఏం రాలేదు ఫ్రెండ్స్. చూడండి, జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. తొండం మీద అయితే ఒక ఓంకారం అయితే ఒక డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇగో నేను చెప్పిన విగ్రహం అయితే ఇదే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది విగ్రహం అయితే. కలర్ అయితే వేయలే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 to 15 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా అయితే వినాయకుడు అయితే బొజ్జగణపయ్య కూర్చొని అయితే ఉన్నాడు. ఎక్కువ జ్యువెలరీ వర్క్ కూడా అయితే ఎక్కువ ఏమీ సింపుల్గా అయితే ఇచ్చారు విగ్రహాన్ని. బొట్టు అయితే బాగుంది ఫ్రెండ్స్. చూడండి, బొజ్జ మీద అయితే ఒక జ్యువెలరీ అయితే వేశారు. అలాగే ఇక్కడైతే ముంబై స్టైల్ విగ్రహం అయితే మహారాజా స్టైల్లో అయితే కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చుని వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా యూనిక్ డిజైన్లతో అయితే ఇచ్చారు. వెనకాలైతే బ్యాక్గ్రౌండ్ మీద అయితే వినాయకుడి విగ్రహాన్ని అయితే అన్ని చుట్టూ అయితే ఇచ్చారు. పైన అయితే శూలంని అయితే ఇచ్చారు శంకరుడిది. అలాగే కిరీటం అయితే ఒక డిజైన్లతో అయితే వేశారు. జ్యువెలరీ వర్క్ కూడా చాలా వేశారు. కానీ కలరింగ్ అయితే కాలే ఫ్రెండ్స్. కలర్ వేసాకైతే వేరే లెవెల్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహానికి వచ్చేసేమో